మిత్రులందరికీ నమస్తే. నా ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు ఆదరిస్తారని నమ్ముతూ దయచేసి వీడియో పూర్తిగా చూడండి. చూసిన తర్వాత తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ముందు వీడియోని చూద్దాం, తర్వాత చివరిలో మళ్ళీ కలుద్దాం. ఫార్ములా ఈ కార్ రేస్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మారుమోగుతున్న పదాలు. ఈ కార్ రేస్ అంటే ఎలక్ట్రిక్ ఇంజన్ ఉండే కార్ల రేస్. ఎక్కువగా అభివృద్ధి చెందిన అమెరికా, యూరప్ దేశాల్లోనే జరిగే ఫార్ములా 1 రేస్ల గురించి మీరు వినే ఉంటారు. మన దేశంలో అంతగా ప్రాముఖ్యం లేని క్రీడగా ఉంది. కానీ కార్తికేయన్ అనే భారత ఫార్ములా 1 డ్రైవర్ గురించి కొంతమందికైనా తెలిసే ఉంటుంది. హైదరాబాద్ ఈ ప్రిక్స్ పేరుతో 2023 ఫిబ్రవరి 11న జరిగిన ఫార్ములా ఈ కార్ రేస్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. దానికి కారణం అందులో 55 కోట్ల రూపాయలు నిబంధనలకు వ్యతిరేకంగా రాష్ట్ర కేబినెట్ అనుమతి లేకుండా విదేశీ సంస్థలకు చెల్లించారని హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ దానకిషోర్ ఐఏఎస్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా రాష్ట్ర యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇందులో A1గా అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్, A2గా అప్పటి హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ఐఏఎస్, A3గా బిఎల్ఎన్ రెడ్డిని చేర్చింది. మాకేం సంబంధం, దీంట్లో ప్రభుత్వం ఎందుకు డబ్బులు ఇస్తుందని? లేదు సార్, కేటీఆర్ మేము చీకట్లో మాట్లాడుకున్నాం, అదంతా సెట్ అయిపోయింది సార్, జర్ర మీరు అంటే ఇక వేసేసుకొని వెళ్ళిపోతాం సార్, ఒక 600 కోట్లు జర అని రా సార్ అని వచ్చారు. అనే ముందర ఫస్ట్ అయితే అధికారులను అడుగుదామని చెప్పి ఆయన చెప్పిన తర్వాతనే దీని వెనకాల ఉన్న వ్యవహారం ఏంది అనేది నేను అధికారులను పిలిచి అడిగిన అధ్యక్ష. ఆ ప్రతినిధి వచ్చి నన్ను కలిసి నువ్వు అని అడగకపోతే నా దృష్టికి ఇంత తొందరగా వస్తుండేనో రాకపోతుండో నాకు తెలియదు అధ్యక్ష. అయితే ఫార్ములా ఈ కార్ రేస్ స్పాన్సర్ చేసేటువంటి సంస్థ వెనక్కి వెళ్లడంతోనే రాష్ట్ర ప్రతిష్టను దృష్టిలో పెట్టుకొని హెచ్ఎండిఏ నుండి తన ఆదేశాలతోనే నిధుల బదిలీ జరిగిందని. పచ్చ కామెర్ల వాళ్ళకి లోకమంతా పచ్చ కనబడుతుందట. అట్లాగే అవినీతి పరులకి, అడ్డమైన పనులు చేసే అలవాటున్న వాళ్ళకి, 50 లక్షల రూపాయలతో దొరికిన దొంగలకి, పొలిటికల్ బ్రోకర్లకి ప్రతి పనిలోనూ అవినీతి, ప్రతి కార్యక్రమంలో కూడా ఎంతో కొంత చేతులు మారింటుందనే ఒక మూర్ఖపు, తెలివి తక్కువ ఆలోచన వాళ్ళకు ఉంటుంది. అందులో అర పైసా అవినీతి జరగలేదని, పారదర్శకంగా నిధుల బదిలీ జరగడం వలన ఈ కార్ రేస్ విజయవంతమై రాష్ట్ర ప్రతిష్ట పెరిగిందని, అందువలన తన పైన నమోదైన ఈ కేసు రద్దు చేయాలని కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించగా, మొదట కేటీఆర్పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పిన హైకోర్టు తర్వాత విచారణ చేయవచ్చని, కేటీఆర్ అరెస్టు కాకుండా ఆర్డర్స్ ఇవ్వలేమని చెప్పింది. ఇప్పుడు బంతి ఏసీబీకి, తద్వారా రేవంత్ రెడ్డి కోర్టులోకి చేరింది. మరోవైపు విదేశీ సంస్థలకు నిధుల చెల్లింపులపై కేంద్ర ప్రభుత్వ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగి జనవరి 16న విచారణకు తమ ముందు హాజరు కావాలని నోటీసులు కేటీఆర్కు ఇచ్చింది. అయితే మొదట కేటీఆర్ను రాష్ట్ర ప్రభుత్వ అరెస్టు చేయడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. తర్వాత ఈడీ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో జైలుకు వెళ్లిన వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతున్నారు. అధికార పక్షాలు గతంలో కేసీఆర్ ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని జైలుకు పంపి తద్వారా తనని పాపులర్ చేయడం జరిగింది. చివరికి ఆ పాపులారిటీనే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా జైలు జీవితం తర్వాత ముఖ్యమంత్రి అయ్యిండు. చంద్రబాబు నాయుడు కూడా జైలు నుండి బయటికి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యిండు. ఇప్పుడు అదే పద్ధతిలో కేటీఆర్కి కూడా ముఖ్యమంత్రి పదవి వస్తుందని చెప్పి రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. అయితే ప్రజలు జైలుకి వెళ్ళిన వాళ్ళను ఎందుకు ఆదరిస్తున్నారంటే దీనికంతటికి మూలం మన ఎన్నికల వ్యవస్థలోనే ఉంది, ఎన్నికల విధానంలోనే ఉంది అన్నమాట. ఎందుకంటే మనం చూస్తూనే ఉంటాం, ఎలక్షన్ జరిగినప్పుడు ఏంటంటే మా ఊరికి పంచడానికి రాలేదు, ఇంకో ఊర్లో డబ్బులు బాగా పంచారు, లేదంటే పక్క గల్లీలో ఓటుకు 3000 పంచారు, మా దగ్గర మాత్రం 1000 రూపాయలే ఇచ్చారు అని చెప్పేసి కొట్లాడుకునే సందర్భాలు మనం వార్తల్లో చూస్తూనే ఉంటాం ఎలక్షన్స్ జరిగినప్పుడు. కాబట్టి ఎలక్షన్స్లో డబ్బులు పంచాలంటే వాళ్ళ సొంత ఆస్తులేమి అమ్మి డబ్బులు పంచరు కదా, అవినీతి చేసిన డబ్బులతోటే పంచుతారు కదా. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీ అయినా డబ్బులు పంచంది ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు. అందుకని చెప్పి ప్రభుత్వం అవినీతి, రాజకీయాలు అవినీతి విడదీయలేనంత పెనవేసుకుపోయి ఉన్నటువంటి ఈ సందర్భంలో ఎవరు అవినీతి పరులు ఎవరు కాదు అనేటువంటి ప్రశ్నే ఉత్పన్నం కాదు. అందుకే ప్రజలు కక్ష గట్టి ఇతన్ని జైలుకు పంపించినాడు,
వీళ్ళేమో శుద్ధ పూసల అని చెప్పేసి ప్రజలు అనుకొని ఎవరైతే జైలుకు వెళ్తారో వాళ్ళ వైపు నిలబడి మళ్ళీ వారిని గెలిపించి ముఖ్యమంత్రులను మంత్రులను చేస్తున్నారన్నమాట. అదే ఒరవడిలో కల్వకుంట్ల తారక రామారావు కూడా మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో ముఖ్యమంత్రి అవుతాడా కాదా అనేది కాలమే నిర్ణయించాలి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక అంశంతో కలుద్దాం. నమస్తే.